మళ్ళీ ఇప్పుడు యాసంగిలో పంట ఏమని చెప్పి బాధ్యతారహితంగా చెప్తారు వీళ్ళే. అంటే ఏంది ఇది? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇది బాధ్యత కలిగిన ముచ్చటేనా మాట్లాడే? ప్రతి విషయంలో కూడా ఇదే మోసం, ప్రతి మాటలో కూడా ఇదే ఒక అహంకారంతో కూడుకున్న ముచ్చట. చాలా చూసినాం ఇట్లా. పెట్రోల్ డీజిల్ ధరలున్నాయండి. పెట్రోల్ డీజిల్ ధరలు అద్భుతమైనటువంటి పద్ధతిలో అబద్ధం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎస్, 14లో వీళ్ళు అధికారానికి వచ్చిన నాడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో $105.52 ఉంది, US డాలర్స్, $105 $0.52. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర $83 ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా 105ను మించి పోలే. $105 దాటలే ధర. మనందరికీ తెలుసు, మనం వార్తలు చూసినాం. ఆయిల్ ప్రైజెస్ క్రాష్ అయిపోయి $30 పోయింది ఒకసారి, అయితే $30 పోయింది. బ్రెజిల్ దేశం దెబ్బతిన్నది, రష్యా ఎకానమీ దెబ్బతిన్నది, అవన్నీ కూడా మనం చూసినాం. అయినా వీళ్ళు అంతర్జాతీయ విపణిలో పెరిగింది అని అబద్ధం చెప్పి మోసం చేసి 2 మోసాలు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. ఒకటి, పెరగని అంతర్జాతీయ ధరలు పెరిగినాయి అని అబద్ధం చెప్పిన ప్రజలకు, దేశానికి, నెంబర్ 1. నెంబర్ 2, పెంచే పద్ధతి వాస్తవానికి ఏంటంటే సుంకం పెంచాలి, అది పెంచకుండా దాన్ని సెస్ రూపంలో కన్వర్ట్ చేశారు రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి. ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తే, ట్యాక్స్ పెంచి చేస్తేనేమో ఆటోమేటిక్గా డివైజ్ పూల్లోకి పోతుంది. రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలి. రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ, రాష్ట్రాల నోరు కొడుతూ దాని పేరు సెస్ కింద మార్చి సెస్ వసూలు మొదలుపెట్టారు. లక్షల కోట్ల రూపాయలు, అనేక లక్షల కోట్ల రూపాయలు. ఇలా ఏపీ చీఫ్ మినిస్టర్ గారు అయితే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. చేసి ఏం చేసిండ్రు? భయంకరంగా పెంచేసిండ్రు. ఆ రోజు $77 పెట్రోల్ ధర ఉంటే $114.49 చేసిండ్రు. $77 నుంచి $114 చేసిండ్రు పెట్రోల్ ధర. డీజిల్ ధర $68 ఉంటే $107 చేసిండ్రు. $107.40 చేసి ఈ పెరుగుదల మీద వచ్చిన మొత్తం డబ్బు రాష్ట్రాల నోరుగొట్టి వాళ్ళే తీసేసుకున్నారు. సెస్ రూపంలో మార్చేసి, ట్యాక్స్ రూపంలో పెట్టకుండా. ఇటు రైతులకు, ప్రజలకు మోసం, ప్రజల మీద భారం వేయడం, అబద్ధాలు చెప్పి వేయడం, అంతర్జాతీయ మార్కెట్లో పెరగకపోయినా కానీ పెరిగిందని చెప్పడం, పచ్చి తప్పు, పచ్చి మోసం, ప్రజలను మోసగించడం. రెండవది, రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడం సెస్ రూపంలోకి మార్చి. ఈ 2 పనులు చేసి పెంచి ఇప్పుడు ఏం జరిగింది? మన జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు, కొట్టిండ్రు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద, ఐవాష్ కింద ఒక $5 పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎంత $10 తగ్గించి, ఇదేదో మేము ఘనకార్యం చేసినాం, పెంచింది కొండంతా, తగ్గించింది పిసరంతా. కొండంతా పెంచి పిసరంతా తగ్గించి, ఇంకా ఈ గొప్పతనానికి, మేము చేసిన గొప్పతనానికి, మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి. మేము ధర్నాలు చేస్తాం. ఎవరు ధర్నా చేయాలా? ధర్నా మీరు చేయన్నా, మేము చేయన్నా? నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర బీజేపీని, సెస్ విత్డ్రా చేసుకోండి మొత్తం. కమాన్ విత్ ద సెస్. $105 దాటనే లేదు. ప్రజల మీద భారం వేయొద్దంటే, మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా మీరు $77 పెట్రోల్ ఇచ్చేయాలి. 2014 రేట్కి ఇవ్వచ్చు. పెరగలే, మీరు పెంచారు. ప్రజల మీద మీరు భారం వేసారు. సైమల్టేనియస్లీ రాష్ట్రం ఒక పైసా పెంచలే. ఆనాడు ఎంతుందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్ మేము పెంచగలిగే ఒక వ్యాటే. వ్యాట్లో మేము ఒక నయా పైసా, రూపాయి కాదు నయా పైసా కూడా పెంచలే. పక్కనున్న ఏపీ అన్న కనీసం వాళ్ళు రోడ్డు సెస్ అని చెప్పి ₹1 తీసుకుంటారు, కానీ మేము రూపాయి కాదు పైసా కూడా తీసుకోలేదు. ఒకటి, మీరు పెంచిండ్రు. 2, మేము రాష్ట్రం పెంచలే. ఇలా మమ్మల్ని తగ్గించి మేము ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఏ నైతికతతో మాట్లాడతావు? అంటే అడ్డం పొడువు, ఇష్టం వచ్చినట్టు, నోటికొచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడచ్చు అని చెప్పి ఒక అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. మితిమీరి, అతిమీరి, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు.